ఈరోజు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము స్టడీ లెసన్ యొక్క రెండో భాగాన్ని తెలుసుకుందాం. మనకు తెలిసిన వచనాలు ప్రకటన 3వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు, కానీ అవన్నీ చదవము. ఇప్పుడు మాత్రం మనం ఈ ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘం యొక్క ద్వంద్వ నెరవేర్పు గురించి తెలుసుకోవడానికి ప్రకటన 3వ అధ్యాయం 10వ వచనాన్ని మన ఫౌండేషన్ బేసిస్ చదువుదాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యంను గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఇక్కడ ఏమంటున్నారు? లోకమంతటి మీదకి రాబో శోధన కాలము. సో మన స్టడీ బేస్డ్ ఆన్ దిస్ అనమాట. ప్రీవియస్ లెసన్లో మనం మృతుల తీర్పు 1844 అక్టోబర్ 22న ప్రాశ్చిత్తార్థ దినమున పరలోకంలో మొదలైంది అని తెలుసుకున్నాం. రెండవది సజీవుల తీర్పు ఎప్పుడు మొదలవుతుంది అని తెలుసుకోవడానికి మనం ఈ రెండో భాగాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఎలెన్ వైట్ గారు రాసిన ఫెయిత్ ఐ లివ్ బై 1911 ఎడిషన్లో ఈ విధంగా చెప్తున్నారు. పరలోకంలో ప్రస్తుతం తీర్పు జరుగుతుంది. చాలా సంవత్సరాల నుండి ఆ పని కొనసాగుతుంది. మరి సజీవుల కేసెస్ దేవుని సన్నిధిలోకి ఎప్పుడు వస్తాయో తెలియదు అంటున్నారు. పరలోకంలో యేసుప్రభు క్రొత్త పరిచయం మొదలు పెట్టినప్పుడల్లా భూలోకంలో శక్తివంతమైన ప్రకటన జరుగుతుంది. యేసుప్రభు జన్మించినప్పుడు దూతలు ప్రకటించారు. యేసుప్రభు తన బహిరంగ పరిచర్య మొదలు పెట్టినప్పుడు అది కూడా బప్తిస్మ యోహాను ద్వారా ప్రకటించారు. మూడోది, ఆయన శిలువ మరణం పొందక ముందు ఏ విధంగా యెరూషలేము ప్రవేశించారో కూడా శక్తివంతంగా జరిగింది. నాలుగోది, మరణించిన తర్వాత పరలోకంలోకి ఆరోహణమైన తర్వాత భూలోకంలో పెంతెకోస్తు అనుభవాన్ని శక్తివంతంగా ప్రదర్శించారు. పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ప్రాశ్చిత్తార్థ దినాన్ని అంటే ఆలయాన్ని పవిత్రపరచడం అంటే భూనివాసుల తీర్పు మొదలు పెట్టడానికి ముందు కూడా ఒక కార్యం చేశారు. అది 1755 నుంచి 1833 సంవత్సరాల్లో సూర్యచంద్ర నక్షత్రాల్లో శక్తివంతమైన ప్రదర్శనలు చూయించారు. అప్పుడు మరణించిన విశ్వాసుల యొక్క తీర్పు మొదలైంది. మరి సజీవులుగా ఉన్నవారు తీర్పు జరగక ముందు కూడా అలాగే శక్తివంతమైన ప్రదర్శన ఉంటుంది. సో సజీవుల తీర్పు మొదలయ్యే ముందు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనము నెరవేరుతుంది. చదువుదాం. ప్రకటన 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఇది కడవరి వర్షాన్ని కుమ్మరింపు తర్వాత జరుగుతుంది. 1వ వచనం, అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయాను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలైనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వల్ల ధనవంతులు అయిరి. మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఈలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును దాని తెగుళ్లలో ఏదియో మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి. ఇది 5వ వచనం. దాని నేరములకు దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. బబులోను స్థితిని గమనించండి. పిలుపు ఏంటి? బబులోను నుండి బయటకు రమ్మని పిలుపు. ప్రజలు బబులోను నుండి బయటకు వస్తుంటే ఏం జరుగుతుంది? శ్రమలకు భయపడి, హింసలకు భయపడి శేషించిన సంఘములో ఉన్న విశ్వాసులు వారి విశ్వాసాన్ని విడిచిపెట్టి ఆ సంఘాన్ని విడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సంఘంలోకి రాకపోకలు ఉంటాయి. ప్రజలు తిరుగులేని నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుడు దేవుడు వీరి జీవిస్తుండగానే తీర్పు చేస్తారు. 1844 ఏడిలోని మధ్యరాత్రి కేక ప్రపంచమంతా ఇవ్వబడుతుంది. స్టోరీ ఆఫ్ రిడెంప్షన్ పేజ్ 399 మరియు 400లో సారాంశం. శక్తివంతమైన దూతకు సహాయం చేయడానికి పరలోకం నుండి దేవదూతలు పంపబడ్డారు. ప్రతి చోట ప్రకటన 18వ అధ్యాయము మొదటి 5 వచనాలు వినిపిస్తున్నాయి. 4 మరియు 5వ వచనం యొక్క వివరణ ఎలెన్ వైట్ గారు చెప్పిన మాట ఏంటంటే, 3వ దూత వర్తమానములకు ఈ 5 వచనాలు అదనంగా ఇవ్వబడ్డాయి. 1844లో మధ్యరాత్రి కేకకి జత చేసి అంతిమ కాలంలో పిలుపు ఇవ్వబడాలి. 2వ దూత ద్వారా బబులోను పతనం యొక్క ప్రకటన పునరావృత్తమయ్యే సమయానికి బబులోనుగా ఏర్పడిన వివిధ సంస్థలలోకి ప్రవేశిస్తున్న అవినీతి గురించి
1844 వేసవిలో ఇచ్చిన మొదటి సందేశం కన్నా అదనపు ప్రస్తావనలతో సందేశం ఇవ్వబడుతుంది. క్రైస్తవ సంఘంలోకి ప్రవేశించే భ్రష్టత్వంతో పాటు అదనపు సత్యం యొక్క ప్రతి తిరస్కరణతో ప్రజల మనసులు చీకటిగా మారాయి. అవిశ్వాసంలో ప్రవేశించే వరకు వారి హృదయాలు మొండిగా మారాయి. దేవుడిచ్చిన హెచ్చరికలను ధిక్కరిస్తూ 4వ ఆజ్ఞని 7వ దిన విశ్రాంతి దినాన్ని పవిత్రంగా భావించి పవిత్రంగా పాటించే వారిని హింసిస్తూ ఆ ఆజ్ఞని కాలు కింద వేసి తొక్కుతూనే ఉన్నారు. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 278-279లో ఈ సందేశము బలంగా శక్తివంతంగా పూర్తి చేయబడుతుందని నేను చూశాను. మధ్యరాత్రి కేకను మించిన కేక ఇది. అందుకే దాన్ని లౌడ్ క్రై మెసేజ్ అంటారు. 22 అక్టోబర్ 1844లో తీర్పు మొదలవుతుంది అని ఇచ్చిన మధ్యరాత్రి కేక కన్నా మించిన కేక ఇది. దేవుని సేవకులు అధిక శక్తిని కలిగి ఉండి వారి ముఖములు ప్రకాశవంతంగా మరియు పవిత్ర సమర్పణతో ప్రకాశిస్తూ పరలోక సందేశాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగారు. అనేక మతపరమైన సంస్థల ద్వారా చెల్లచెదురుగా ఉన్న ఆత్మలు పిలుపుకు సమాధానం ఇచ్చారు. లోతును సొదొమను త్వరితంగా బయటకు తీసుకొచ్చినట్టు విధంగా ఆ సంఘాల నాశనం నుండి విలువైన ఆత్మలు బయటకు రాబడ్డాయి. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 464లో విశ్వాసం మరియు భక్తి విస్తృతంగా క్షీణించినప్పటికీ అనేక సంఘాలలో క్రీస్తు యొక్క నిజమైన అనుచరులు ఉన్నారు. ఆ సంఘాల్ని మనము చెత్తగా భావింపక, ప్రతిదీ చెడ్డదని చెప్పక, వారి సిద్ధాంతాలు లేఖనానుసారం లేకపోయినా ప్రతి సంఘాలలో నిజాయితీ మరియు ప్రేమ గల వ్యక్తులు ఉన్నారు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు అన్నారు, ఐ బిలీవ్ దట్ మోస్ట్ గాడ్స్ పీపుల్ ఆర్ ఇన్ ద రోమన్ క్యాథలిక్ చర్చ్ బట్ దే డు నాట్ నో దట్ దే ఆర్ ఇన్ ద రాంగ్ చర్చ్. చాలా మంది దేవుని ప్రజలు రోమన్ కథోలిక సంఘంలో ఉన్నారు, కానీ వారు ఆ తప్పుడు సంఘంలో ఉన్నారని వారికి తెలియదు అంటున్నారు. ఎప్పుడైతే ఈ సందేశం బిగ్గరి కేక లౌడ్ క్రై మెసేజ్ ఇవ్వబడుతుందో ఈ పోపుల వ్యవస్థ వేష సంఘము అని తెలిసిన వెంటనే వాళ్ళు ఆ సంఘం నుంచి బయటకు వచ్చేస్తారు. వేష కుమార్తెలు భ్రష్టమైన ప్రొటెస్టెంట్ సంఘాలు అని తెలిసి భూరాజులు ఈ తల్లి కూతుర్ల అక్రమ సంబంధం కలిగి ఉన్నారని తెలియగానే మరుక్షణ ఆలోచించకుండా అప్పటికప్పుడు బయటకు వచ్చేస్తారు అన్నారు. ఇంకా భూమిపై దేవుని తీర్పు యొక్క చివరి సందర్శనకు ముందు అపోస్తుల కాలం నుండి సాక్ష్యం ఇవ్వని ఆదిమ దైవభక్తి యొక్క పునరుజ్జీవనం ప్రభు ప్రజల్లో కనిపిస్తుంది. ఇది 1844ని మించిపోతుంది. దేవుని ఆత్మ శక్తి తన బిడ్డలపై కుమ్మరింపగా అనేకులు భ్రష్టమైన వారి సంఘాల నుండి భ్రష్టత్వం తెలుసుకొని వాటిలో దేవుని ప్రేమ లేదని కనుగొని వేరుపడతారు. గొప్ప సత్యాలు అనేక సంఘ సేవకులు, సంఘ పెద్దలు, సంఘ అధికారులు సంతోషంగా సందేశాన్ని అంగీకరిస్తారు. భ్రష్ట సంఘాల నుండి ప్రజలు బయటికి వస్తుంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘాలలో నుండి అనేక ప్రజలు సత్యం విడిచిపెట్టి వెడలిపోతారు. హింసని తప్పించుకోవాలని ఈ విధంగా వాళ్ళు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని కూడా చెప్పారు. ప్రకటన 3వ అధ్యాయం 10వ వచనంలో శ్రమకాలం గురించి రాశారు. చదువుదాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులకు శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడదెను. శోధన కాలము లేదా శ్రమ కాలము. యేసు ప్రభు శ్రమ కాలంలో ఓర్పుతో దేవుని సహనం కలిగి ఉండమని చెబుతున్నారు. ప్రకటన 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఈ విషయం చెప్తున్నారు. చదువుదాం. దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. శోధన కాలంలో, శ్రమ కాలంలో పరిశుద్ధులు అంటే దేవుని విశ్వాసులు ఓర్పు కలిగి ఉండాలి అని చెప్తున్నారు. మత్తయి 24వ అధ్యాయం 21-22 వచనాలు చూస్తే ఆ శ్రమ కాలాన్ని తగ్గిస్తానంటున్నారు. చదువుదాం. మత్తయి 24వ అధ్యాయం 21-22 వచనాలు. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. అలాగే యెషయా 54వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహా ఉద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ శోధన కాలం గురించి ఏమంటున్నారు? నిమిష మాత్రము.
మరి యేసు ప్రభు శ్రమకాలం గుండా ప్రయాణం చేశారా? ఖచ్చితంగా చేశారు. అప్పుడు నా దేవా నా దేవా నన్ను ఏల చేయి విడిచితివి అన్నారు. పరలోక తండ్రి ఉన్నారా అక్కడ? ఉన్నారని యేసు ప్రభు ఎరిగి ఉన్నారా? లేదు. కాబట్టి నా దేవా నన్ను ఏల చేయి విడిచితివి అన్నారు. మరి అంతిమ కాలంలో, శ్రమకాలంలో దేవుడు మనతో ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. మరి మనము అది గమనిస్తామా? లేదు. అందుకే యెషయా 54:7 దేవుడు మనల్ని విసర్జించినట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ యథార్థంగా ఆయన మనల్ని సంరక్షిస్తూనే ఉంటారు అని చెప్తున్నారు. ఈ మహాశ్రమకాలము దైవ ప్రజలకు జల్లెడి కాలము అని కూడా, ఇట్స్ అ షేకింగ్ టైమ్ అని కూడా చెప్తున్నారు. టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 5 పేజ్ 136 ఈ విధంగా చెప్పారు. క్రైస్తవ్యము అత్యంత ధిక్కారంతో ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు అత్యంత తృణీకరించబడినప్పుడు, ఆ సమయంలో మన ఉత్సాహము వెచ్చగా ఉండాలి. మన ధైర్యము, దృఢత్వము విడిదీయనిదిగా ఉండాలి. సత్యానికి, ధర్మానికి రక్షణగా నిలబడాలి. అధిక శాతం విజేతలు తక్కువగా ఉన్నప్పుడు మనకు పరీక్ష. గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో ఇతరుల పిరికితనం నుండి ధైర్యము, రాజద్రోహం నుండి విధేయత, వారి చల్లదనం నుండి వెచ్చదనము సేకరించాలి. ఇప్పుడు మారనాథ పేజ్ 200 ఈ విధంగా చెప్పారు. మృగం యొక్క ముద్ర అమలు పడుతుంది. ప్రాపంచిక అవసరాలకు అంచెలంచెలుగా లొంగి, ప్రాపంచిక అవసరాలకు అనుగుణంగా ఉన్నవారికి అధికార శక్తులకు లొంగడం కష్టమేమి కాదు. ఎగతాళికి, అవమానాలకి, జైలు శిక్షలకి మరియు మరణం వాటికి లోబడే కన్నా అధికారికి లొంగడం మేలు అనుకుంటారు. ఇది దేవుని ఆజ్ఞలకు మరియు మానవుల ఆజ్ఞలకు మధ్య పందెము. ఇట్స్ అ కాంపిటీషన్ బిట్వీన్ గాడ్స్ లా అండ్ మ్యాన్స్ కమాండ్మెంట్స్. ఈ సమయంలో సంఘంలోని మలినము బంగారం నుండి వేరు చేయబడుతుంది. నిజమైన దైవభక్తి స్పష్టంగా గుర్తించబడుతుంది. మనము మెచ్చుకున్న అనేక నక్షత్రాలు చీకట్లోకి వెళ్ళిపోతాయి. అంటే మెచ్చుకున్న అనేక గొప్ప గొప్ప బోధకులు, గొప్ప గొప్ప పాస్టర్స్ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. ధనిక గోధుమల్లా కనిపించే వీరు గాలికి, మేఘం ఏ విధంగా కొట్టుకుపోతుందో ఆ విధంగా కొట్టుకుపోతారు. క్రీస్తు నీతిని ధరించని వారందరూ అవమానంతో, సిగ్గుతో వారి నగ్నత్వంలో కనిపిస్తారు. ప్రకటన 3:9 సాతాను సమాజం వారు అని వ్రాయబడింది. ఎవరు ఆ సాతాను సమాజం వారు? టెస్టిమోనీస్ టు మినిస్టర్స్ పేజ్ 16 సాతానుకు పెద్ద సమాఖ్య ఉంది. అది వాడి సంఘం. దాని సభ్యులు పాపపు పిల్లలు. సాతాను సభ్యులు దేవుని ధర్మశాస్త్రాన్ని పడద్రోయడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. దేవుని ఆజ్ఞలను పడద్రోయడానికి కృషి చేస్తూ ఉంటారు. అలాగే మంచి చెడ్డల మధ్య గందరగోళం కలిగిస్తారు. మంచిని చెడుగాను, చెడుని మంచిగాను గలిబిలి చేస్తారు. ఉదాహరణకి స్వలింగ వివాహం సరైనదే అంటారు. గే మ్యారేజెస్ ఆర్ ఓకే అంటారు. అలాగే స్వలింగ సంపర్కులు మత అధికారులుగా ఉండడము సరైనదే అంటే, గే రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు మత అధికారులు, పాస్టర్స్గా ఉండడము సరైనదే. ఇలా కొన్ని అసహ్యమైనవి సాతాను సమాజానికి సంబంధించినవి. సాతాను అవేధులలో గొప్ప శక్తితో పనిచేస్తూ ఉంటాడు. ఏం చేయడానికి? రాజద్రోహాన్ని మరియు మతభ్రష్టత్వాన్ని పెంచడానికి. ఇలా దేవునికి వ్యతిరేకంగా గొప్ప తిరుగుబాటును నిర్వహించడానికి వాడి ఏజెన్సీస్, లివింగ్ ఏజెన్సీస్ని వాడుకుంటాడు. సాతాను ప్రేరణ యొక్క శక్తి జీవన సంస్థల ద్వారా పనిచేస్తూ ఉంటాడు. ఎందుకని దేవుని ఆజ్ఞలపై దాడి చేస్తున్నారు? యేసుక్రీస్తు మన కోసం ఆజ్ఞలు పాటించేశారు, సిలువ వేసేశారు, కాబట్టి మనం పాటించక్కర్లేదు అంటారు. కానీ బైబిల్ ప్రకారం అది సత్యం కాదు. ఆజ్ఞలను పాటించడం వలన రక్షణ రాదు, కానీ రక్షణ పొందిన వారు ఆజ్ఞలు పాటిస్తారు. కీర్తనలో దావీదు అంటాడు, ఐ డిలైట్ టు డూ దై విల్ ఓ లార్డ్, దై లా ఇస్ విత్ ఇన్ మై హార్ట్. నీ చిత్తము చేయటం నాకు ఆనందము, నీ ధర్మశాస్త్రము నా హృదయంలో పదిలపరుచుకొని ఉన్నాను అన్నాడు. సాతాన్ యొక్క ఇంకొక స్థలము ఇవాంజలిజం పేజ్ 603 ఈ విధంగా చెప్పారు. మరణం తరువాత స్పృహ ఉంటుంది అనే సిద్ధాంతం. చనిపోయిన వారు జీవించే వారితో సహవాసం ఉంటారు అనే సిద్ధాంతం. ఉదాహరణకి మరణించిన వారి ఫొటోస్ని పెట్టుకొని ఆ మరణించిన వ్యక్తి సంరక్షిస్తున్నట్లుగా, సహాయం చేస్తున్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది లేఖనాల్లోనిది కాదు. ఈ పునాది
లేఖనంలోనిది కాదు. అయినప్పటికీ ఇవి సత్యాలుగా పరిగణించబడుతున్నాయి. ఈ సిద్ధాంతాల ద్వారా దయ్యములు మనుషులను మోసం చేస్తూ ఉంటాడు. సాతాను తన సంస్థల ద్వారా చనిపోయిన వారి వలె నటించి అనేక ఆత్మలను బందీలుగా చేసుకుంటున్నాడు. సాతానికి ఒక మతము ఉంది, అతనికి ఒక ఆలయం కూడా ఉంది. సాతాను తన పైశాచిక చర్యలను పెంపొందించడానికి అన్ని రకాలుగా మోసాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 464. ఆత్మల శత్రువు బిగ్గర కేక యొక్క శక్తివంతమైన ప్రకటన అడ్డుకోవడానికి కోరుకుంటాడు. ఆ సమయానికి ముందు అతను నకిలీని పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి అసలైన దానికంటే అంటే యథార్థమైనది వచ్చేదానికంటే ముందు ఈ నకిలీది వస్తుంది. అతను దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించబడుతున్నాయని కనపరుస్తాడు. ప్రజల్లో గొప్ప మతపరమైన ఆసక్తి కనపడుతుంది. దేవుడే తమ కోసం అద్భుతంగా పనిచేస్తున్నాడని జనాలని మభ్యపెడతాడు. మతపరమైన ముసుగులో సాతాను క్రైస్తవ ప్రపంచంపై తన ప్రభావాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 261లో నామమాత్రపు అడ్వెంటిస్ మరియు పడిపోయిన సంఘాలు, ఈ రెండిట్లో యథార్థమైన దేవుని ప్రజలు ఉన్నారు. తెగులు కుమ్మరించక మునుపు ఈ సంఘాలలో నుండి బయటకు రమ్మని పిలుపు విని సంతోషంగా సత్యాన్ని స్వీకరిస్తారు. కాబట్టి ఈ విషయం తెలిసిన సాతాను మూడో దూత వర్తమానంతో బిగ్గరకేక ఇచ్చినప్పుడు అనేకులలో కలకలను రేపి మోసం చేస్తాడు. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 560లో శ్రమకాలం గురించి ఈ విధంగా వ్రాయబడింది. ప్రపంచమంతటా వచ్చే ప్రలోభాల గడియ మన ముందు ఉంది. భూమిపై నివసించే వారిని పరీక్షించడానికి ప్రకటన 3:10 ప్రకారం ఎవరెవరి విశ్వాసం దేవుని వాక్కు మీద నిర్మించబడలేదో వారు మోసపోయి సాతాను చేత జయించబడతారు. మనుషులను నియంత్రించడానికి అవినీతి, మోసం ఉపయోగించి సాతాను పనిచేస్తూ ఉంటాడు. స్వతహాగా ఆ మనుషులు తమను తాము సాతాను శోధనలకు లొంగి మోసపోతారు. కానీ ఎవరైతే సత్యమందు స్థాపించబడతారో, ఆసక్తితో దేవుని జ్ఞానము సత్యము సంపాదించుకుని వారి ఆత్మలను పరిశుద్ధపరుచుకుంటారో దేవుని వాక్యంలో వారికి రక్షణ, ఖచ్చితమైన రక్షణ దొరుకుతుంది. వీరు నా ఓర్పు గూర్చిన మాట గైకొన్నారు కాబట్టి వారికి ఫిలదెల్ఫియాకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాను అంటున్నారు దేవుడు. అతి త్వరలో పరలోకంలో ఉన్న ప్రతి దూత దేవుడు తన ప్రజలను కాపాడడానికి పంపుతారు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన ఏ ఒక్క వ్యక్తి కూడా సాతానుచే జయింపబడడు. ప్రకటన 3:9 చివరి భాగంలో ఏం రాయబడిందంటే, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను తెలుసుకున్నట్లు చేసేదను అన్నారు. ఎవరు? ఆ సాతాను సమాజపు వారు. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 15లో ఆ విషయం చెప్పారు. యేసు ప్రభు రెండో రాకడ సమయంలో సజీవంగా ఉండేవారు 144,000 మంది. వీరు ముద్రించబడి పరిపూర్ణమైన ఐక్యత కలిగి ఉన్నవారు. వారి నొసటి మీద దేవుడు, నూతన యెరూషలేము మరియు మహిమగల నక్షత్రము, యేసు ప్రభు క్రొత్త నామము లిఖించబడి ఉంది. ఇది ఫిలదెల్ఫియాకి ఇచ్చిన వాగ్దానం కనిపిస్తుంది ఇక్కడ. మా సంతోష స్థితిని చూచి దుష్ట బృందము అతి కోపంతో మా మీదకి హింసాత్మకంగా చేతులెత్తి చెరసాల్లో వేయగా మేము మా చేతులు ముందుకి చాపి ప్రభు నామం పలుకగా వారు నేల కూలిపోయారు. అప్పుడు కానీ ఆ సాతాను సమాజము దేవుడు మిమ్మల్ని ప్రేమించారు అని అర్థమైంది. మీరు ఒకరి పాదాలు ఒకరు కడుగుకున్నవారు అని నమస్కరించి మా పాదాల యందు ఆరాధించారు అన్న విషయాన్ని రాశారు. దీనిని బట్టి ఫిలదెల్ఫియా సందేశము భవిష్యత్తు అని మనకి అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. ఎందుకంటే మిల్లరైట్స్ కాలంలో 1844లో ఆ దుష్టులు మిల్లరైట్స్ పాదాలను ఆరాధించలేదు. కాబట్టి ఎర్లీ రైటింగ్స్ పేజ్ 124లో తమ మందను మృత్యువు వైపు నడిపిస్తున్న యాజకులు అతి త్వరలో వారి భయంకరమైన వృత్తిలో బందీ అయ్యారు. ఈ అబద్ధ కాపర్లు 1-2 తెగుళ్లతో బాధపడ్డా సరికాదు. ఆ సమయంలో దేవుని హస్తము కోపంతో మరియు న్యాయంతో ఇంకా ముందుకు సాగుతుంది మరియు అతని ఉద్దేశం పూర్తిగా నెరవేరే వరకు మళ్ళీ తన వద్దకు తీసుకురాబడరు. జీతగాళ్ళైన యాజకులు అబద్ధ కాపర్లు, వీరు సాతాను సమాజము అని ఎలెన్ వైట్ గారు ఇందులో స్పష్టంగా రాశారు. ఇది ఫిలదెల్ఫియాలోని 2వ భాగపు యొక్క ముగింపు. లవోదిక సంఘకాలంలో అంతిమ తీర్పు జరుగుతుంది. అది నెక్స్ట్ లెసన్లో చూద్దాం. లవోదికియా అంటే ప్రజలను తీర్పు చేయుట. సో 1844లో ఫిలదెల్ఫియా ఎదురుగా
ద్వారము ఉంచబడింది, తెరిచిన ద్వారం ఉంచబడింది. ఎలెన్ వైట్ మరియు మార్గదర్శకులు గొప్ప నిరాశనని అర్థం చేసుకున్నారు. ద గ్రేట్ డిసప్పాయింట్మెంట్ ఎందుకు అయింది ఏంటి అనేది అర్థం చేసుకున్నాక పరలోకంలోని అతి పరిశుద్ధ స్థలంలో వీరు క్రీస్తుతో ప్రవేశించారు ఆత్మీయంగా. సెవెంత్ డే అడ్వెంటిజం సిద్ధాంతాలన్నీ కూడా అతి పరిశుద్ధ స్థలంలోంచి పునాదులు. క్రైస్తవ్యం మొత్తానికి ముఖ్యంగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘంతో చెబుతున్న మాటలు ఏంటంటే, తలుపు వద్ద నిలుచుని తడుతున్నాను, నన్ను లోనికి రానివ్వండి, మిమ్మల్ని శుద్ధీకరించనివ్వండి. ఇక్కడ గమనిస్తే యేసు ప్రభువు బయట ఉన్నారు, లవోదిక సంఘం బయట ఉన్నారు, లోపల లేరు. ఆయన తలుపు తడుతున్నారు. ఎందుకు రానివ్వాలంటున్నారు? మన హృదయంలోని కల్మషాన్నిటిని తొలగించడానికి. శాంక్టిఫైడ్ లైఫ్ పేజ్ 83లో ఈ విధంగా రాశారు. మనము ఎంతగా క్రీస్తు వ్యక్తిత్వము స్వభావము గురించి మననం చేస్తామో, అంటే కాంటెంప్లేట్ చేస్తామో, అంతకంతగా ఆయన రక్షణ శక్తి అనుభవిస్తాం. మన బలహీనతలు తెలుసుకుంటాం. ఆసక్తిగా ఆయన వైపు చూసినప్పుడు బలం పొందుకుంటాం. మన శరీర ఆత్మలను శుద్ధీకరించే శక్తి మనకు లేదు, కానీ దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి పశ్చాత్తాపం పడి క్షమాపణ క్రీస్తు ద్వారా వేడుకున్నప్పుడు ప్రేమతో చేసే క్రియలకు అవసరమైన విశ్వాసాన్ని ఇస్తారు. ఆ విశ్వాసం ద్వారా క్రీస్తులో విధేయత పొందుకొని దేవుని ఆజ్ఞలు పాటించగలుగుతాం. ఈ క్యారెక్టర్ మనల్ని దేవుని పరిశుద్ధ దూతల సమాజంలోకి ప్రవేశించే అర్హతని ఇస్తుంది. విమోచన, తెల్లటి వస్త్రాలు మహిమ రాజ్యంలో పొందుకోవడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ లెసన్లో లవోదిక సంఘం గురించి తెలుసుకుందాం. అంతవరకు మీ రాకపోకలి యందు యెహోవా మీకు తోడే ఉండును గాక, మేము సకల కీడుల నుండి కాపాడును గాక.